హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజైతే ఎగ్ పులుసు పెట్టుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా కలుపుకొని ఉల్లిగడ్డలు వేసుకున్నాండి. ఉల్లిగడ్డలు కొంచెం లైట్గా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటానండి. చిటికెడు అంటే చిటికెడు కాదు, అర స్పూన్ వేసుకుంటున్నా. అది మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటానండి. అల్లం పేస్ట్ వేసి కొంచెం కలిపి, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, మెంతులు రెండు కలిపి మిక్సీ పట్టుకునండి. మెంతులు జీలకర్ర పొడి అండి, అది వేసుకోవటం వల్ల చిక్కబడుద్దండి. చింతపండు గుజ్జు వేసుకొని ఉంచుకున్నాండి. నేను పులుసు పోసుకున్నా. ఆ పులుసు బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నా. ఈ ఉడికిన ఎగ్స్ దాంట్లో కాటు పెట్టుకొని దాంట్లో వేస్తా చూడండి. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తా అండి ఎగ్స్. ఇంకో 4 ఎగ్ తీసుకున్నాండి. కొంచెం లైట్గా నూనెలో వేయించి కొంచెం ఉప్పు కారం వేసినండి. ఉప్పు కారం వేసి కొంచెం వాటికి ఉప్పు కారం పట్టేలాగా వేయించిన ఎగ్స్ను. చాలా బాగుంటాయండి ఇట్లా తింటే. అంటే నీసు వాసన రాకుండా ఉండే, కొంతమందికి ఎగ్గు వాసన వస్తే తినరు కదండి, స్మెల్ వస్తే. ఇట్లా వేయించుకొని తింటే స్మెల్ రాదు. ఆ వేయించిన గుడ్లని పులుసులో అయితే వేస్తున్నాండి నేను. పులుసు అయితే ఇప్పుడు పాల్సానే ఉందండి. మేమైతే చిక్కగా తింటాం పులుసు. మరి ఇందాక జీలకర్ర మెంతు పొడి వేసినాం కదా, ఇప్పుడేమో నేను ధనియాల పొడి వేసుకున్నాను. పచ్చి ధనియాల పొడి పులుసు చిక్కబడడానికి. జీలకర్ర పొడి మెంతు పొడి కూడా వేసినాం కాబట్టి పులుసు మంచిగా తొందరగా చిక్కబడుతుంది. దీంట్లో కనంగా చేపల పులుసులో కనంగా జీలకర్ర పొడి మెంతు పొడి చాలా బాగా చిక్కబడుద్దండి. చూడండి, చిక్కబడ్డది. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎగ్గు. కొంతమంది టమాటా కూడా వేసుకుంటారులే, కానీ నేను టమాటా అయితే వేయలేండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అయిపోయిందండి ఎగ్ పులుసు.